కుండపోత వర్షం కురుస్తోంది. మరో గంటలో సిటీ మొత్తం భారీ వర్షం పడే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. ఇప్పటికే ఎల్బీ నగర్, హయత్ నగర్, సరూర్ నగర్ లో రోడ్లు జలమయమయ్యాయి. హయత్ నగర్ డిపో వద్ద చెరువులను తలపిస్తుంది జాతీయ రహదారి. రోడ్డుపై వర్షపు నీటితో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. ఆఫీసుల నుంచి తిరిగి వెళ్తున్న జనాలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నట్లుగా తెలుస్తోంది. ఎల్బీ నగర్, హయత్ నగర్, వనస్థలీపురం, సరూర్ నగర్, చైతన్యపురి పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం పడుతున్నట్లుగా తెలుస్తోంది. దాదాపుగా గంట పాటు కురిసినటువంటి వర్షంతో తీవ్రంగా జలమయంగా మారిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. హయత్ నగర్ పుల్లారెడ్డి స్ట్రీట్స్ దగ్గర ఆ జాతీయ రహదారి మీద మొత్తం చెరువులను తలపిస్తోంది పరిస్థితి అంతా కూడా. అక్కడ వర్షపు నీరు నిలిచిపోవడంతో కిలోమీటర్ల మీద జాతీయ రహదారి మీద ట్రాఫిక్ జామ్ అయినట్లుగా తెలుస్తోంది. బషీర్బాగ్, నాంపల్లి, లగ్డి కపూల్, హిమాయత్ నగర్, అబిడ్స్, కోటి, నారాయణగూడ, అలాగే చికట్పల్లి, ముషీరాబాద్, శివం రోడ్, అంబర్పేట్, ఇలా హైదరాబాద్ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ భారీ వర్షం నమోదవుతుంది. మరోవైపు మాదాపూర్లో సైతం పెద్ద వర్షం పడుతుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో ఇప్పటికే ఒక మోస్తరు వర్షాలు మనకు కనిపిస్తూనే ఉన్నాయి. థండర్ స్టార్మ్స్ ఉండే అవకాశం ఉంది అంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది.